నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుశ్రీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం అండి. గురుగారు, మరి ఫిబ్రవరి నెల మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, అలానే జన్మంలో శుక్రకుజుల యొక్క సంచారం, అలానే శుక్రకుజుల యొక్క కలయిక ఫిబ్రవరి మాసంలో వ్యయంలో ఉండటం, అలానే జన్మంలో ఉండటం జరుగుతూ ఉంటుంది. అలానే ద్వితీయ స్థానంలో శని ఉండటం, అలానే జన్మంలో రవిబుధుల యొక్క కలయిక, రవిబుధులు కూడా మళ్ళీ మార్చడం ఫిబ్రవరి మధ్యాంతరంలో ద్వితీయ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ఏదైనా సరే ఫిబ్రవరి మాసంలో అతి వేగవంతంగా గ్రహాలు మారటం జరుగుతూ ఉంటుంది. అంటే ఉన్నట్టుండి మారటం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. అంటే దాని యొక్క పీరియడ్ ఆఫ్ టైం అనేది కరెక్టే ఉంటుంది, కానీ ఆ సమయానికి వచ్చేటప్పటికల్లా మనకి గ్రహమండలంలో యొక్క ఫలితాలను మనం చూసుకుంటే కొంత విపరీతంగా మారటం అనేది జరుగుతూ ఉంటుంది. అలానే మకర రాశి వాళ్ళకు తృతీయ స్థానం రాహు యొక్క సంచారం వల్ల అధిక లాభాలు కలుగుతాయి. అంటే మకర రాశి వాళ్ళకి ఏదైతే వాళ్ళ యొక్క అనుకూలమైన ఫలితాలని బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఆదర్శపరాయంగా నిలవటం ఒకటి, అలానే ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం కావటం, వాళ్ళ యొక్క మన్ననలు బాగా పొందే అవకాశం అనేది ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశానికి ఎక్కువగా వాళ్ళు నిర్మాణాత్మకమైన పాత్రను పోషించే అవకాశం అనేది ఉంటుంది. ప్రధానంగా వాళ్ళ యొక్క స్థితిగతుల మార్పుల్లో చాలా ఉంటాయి. అంటే స్థితిగతుల మార్పులు అంటే ఏమిటి? తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా మంచిది. అంటే ఉద్యోగ ప్రయత్నాలే కాకుండా ఆర్థిక పరంగా నిలదొక్కునే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే గతం కంటే కూడా ఈ ఫిబ్రవరి మాసంలో కొంత మెరుగైన ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఎల్నాటి శని యొక్క ప్రభావం ఉన్నా వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. తృతీయ స్థానం రాహు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శనివత్ రాహు అంటారు. శని బాగలేకపోయినా రాహు మంచి చేస్తాడు అక్కడ. అప్పుడు శని గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు మకర రాశి వాళ్ళు. అందువల్ల వాళ్ళకి సోదరుల మధ్యలో సఖ్యత, అన్నదమ్ముల యొక్క కలయిక, అలానే ప్రతి బంధువులతోటి కూడా కొంత ఆలోచన మార్గం చేయటం, ఆలోచించటం, వాళ్ళ యొక్క ప్రశంసలు పెరగటం ఉంటే ఉద్యోగంలో కూడా పై ఆఫీసర్ల ద్వారా మన్ననలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ శుక్రగ్రహం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏదైతే వివాహాలు అనుకుంటారో అవి సఫలీకృతం అవుతాయి. కానీ విద్యార్థులకు కొంత ఏకాగ్రత లోపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏకాగ్రత లోపించకుండా ఉండాలంటే మనం చదువు అనేది కొంత ఇన్డెప్త్గా వెళ్ళి చదువు మీద ఆకర్షితులు కావాలి. వీళ్ళు కొంచెం ఎక్కువగా చదవాలంటే ఏంటంటే దానిలో తీయదనం తెలవాలి, చదువుకోవాలి. అంటే ఈరోజు చదివామనుకోండి రేపు చదవాలని అనిపించేటట్టు ఉండాలి. అంటే దానిలో చదవాలని ఆసక్తికరం అనేది బాగా ఎక్కువగా ఉండాలి. ఏదైతే ఒక మామిడి పండు తింటున్నామో తినాలి అన్నట్టుగా చదువు మీద కూడా ధ్యాస పెరగాలి. అంటే పోటీతత్వం పెంచుకోవాలి. అప్పుడు ధ్యాస పెరుగుతుంది, ఏకాగ్రత వస్తుంది, ఆ చదువులో ఉన్న గొప్పతనాన్ని వీళ్ళు చవి చూస్తారు. ఇలాంటి విషయాలన్నీ కూడా వీళ్ళు ఆసక్తికరంగా ఏకాగ్రతను లోపం లేకుండా మన జీవితానికి కావాల్సింది చదువు చాలా ప్రాముఖ్యత కలిగింది అనేది ముందుకు వెళ్ళాలి. దానితో పాటు ప్రయాణాలు చేయటం, ప్రయాణాల వల్ల లాభం, శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే విదేశాల్లో మంచి విశ్వవిద్యాలయాన్ని సీట్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 9వ స్థానంలో కేతు ఉండటంలో ధార్మిక కార్యక్రమాల మీద ఆసక్తి చూపిస్తారు. అంటే తీర్థయాత్రలకు వెళ్ళాలని, శైవక్షేత్రాలకు వెళ్ళాలని, అలానే ఆధ్యాత్మిక యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనాలని చూస్తారు. అంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు, ఉన్న వ్యాపారాన్ని మాత్రమే కొనసాగించాలి. నూతన భాగస్వామ్యంతో కూడా ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. అంటే నూతన భాగస్వామ్యం అంటే పెళ్ళైన వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే కొత్తగా వ్యాపారం ప్రారంభం చేసేవాళ్ళు, వీళ్ళు నూతన భాగస్వామ్యంతో వాళ్ళ యొక్క విషయాలని, రహస్యాలన్నీ కూడా ఎక్కువగా చెప్పకుండా చాలా రహస్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిపూర్ణంగా రహస్యాలన్నీ విప్పకూడదు. అంటే ఏ రహస్యం అంటే సహజంగా ఎలా ఉంటుందంటే భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత అన్ని రహస్యాలని మనసు విప్పుకొని మాట్లాడుకున్న పాత రోజుల్లో. ఇప్పుడు మనసు విప్పట్ల. పాత రోజుల్లో అన్నీ ఇప్పేవాళ్ళు. అంటే మనసు విప్పటం అనేది అన్నీ జరిగేవి. అంటే ఆ మనసు విప్పి క్లియర్గా అన్నీ విప్పిన తర్వాత మాట్లాడి మనసు విప్పి అంటే హృదయాన్ని చవి చూసినట్టు అర్థం. అంటే అప్పట్లో ప్రేమలు ఎక్కువ. అంటే ప్రేమ అంటే ఏమిటి? అది డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువు కాదు. అది అంటే మనసులోంచి ఉద్భవించాలంటే ఏంటంటే ఎంతో లోతుగా అధ్యయనం చేసి భార్యాభర్తల యొక్క సఖ్యతకి ఇంపార్టెంట్ ఇస్తారు అక్కడ. అందువల్ల ఇక్కడ ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచన చేసి
భార్యాభర్తలు సంసారాన్ని నూతనంగా పెళ్ళైన వ్యక్తులకి మటుకు ఈ మకర రాశి వాళ్ళ మటుకు జాగ్రత్తగా ఆలోచన చేసి, అంటే ఏదో తప్పుని ఎత్తి చూపకూడదు. పొరపాట్లు జరుగుతుంటాయి సహజంగా లోకంలో, భార్య భర్తల్లో ఏదో వంట చేయటంలో కానీ ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. దాన్ని బోతద్దం పెట్టి చూడకూడదు, సినిమా స్క్రీన్ మీద చూడకూడదు. అలాంటి విషయాల్లో కొన్ని విషయాలు చెప్పనట్టుగా ఉండాలి. అప్పుడు వాళ్ళకి మధ్యలో తగాదాలు రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం ద్వారా కొంత అప్రమత్తంగా ఉండాలి. సంతానం కలగట్టే ఆందోళన చెందుతుంటారు. మానసికంగా ఆందోళన చెందే వ్యక్తులు మకర రాశి వాళ్ళు. అంటే మకర రాశి వాళ్ళ యొక్క లక్షణం ఏంటంటే పరిపూర్ణంగా కంప్లీట్గా వెళ్ళలేరు కొంతమంది. అంటే మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. అంటే సాధించాలని మనసులు కనపడుతూ ఉంటుంది కానీ అది సాధించలేని స్థితిలో ఉంటారు. దూరం ఉంటుంది ఆ వస్తువు, మనసులో ఉంటుంది భావన, నేను సాధించలేకపోతారు. అది కనపడుతుంటుంది, అక్కడ ప్రతిబింబం కనపడుతుంది కానీ సాధించలేకపోతారు. దానికి కొంతమంది వ్యక్తుల ద్వారా అనవసరంగా కొంతమంది వ్యక్తుల ద్వారా వెనక్కి వెళ్ళటం, అంటే వాళ్ళకి సహకరించే వ్యక్తులు కరెక్ట్గా ఉండరు అని అర్థం. ఆ కరెక్ట్గా లేకపోవటం వల్లనే సాధించరు. సాధించడానికి వాళ్ళు పట్టుదలగల వ్యక్తులే కానీ కొన్ని సాధించలేకపోతారు జీవితంలో. అందువల్ల ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండి, ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. కొంత ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అలానే టీచర్స్ కానీ, అలానే లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బంగారు ఆభరణాలు, ఇళ్ళు కన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయమ్మా. కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. దాదాపుగా 70% వీళ్ళకి బాగుంది. ఓకే, మరి గురుగారు ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు మకర రాశి వారు? చాలామంది కూడా శని గురించి చాలామంది భయపడుతుంటారు. గోచారం వేరు, బర్త్ చార్ట్ వేరు. గోచారం ఎప్పుడు కూడా రాశి నుంచి చూస్తాడు. బర్త్ చార్ట్ ఎప్పుడు జన్మలగ్నాన్ని బట్టి అనుసరిస్తారు. అంటే జన్మలగ్నాన్ని అనుసరించి రాశిచక్రము, భావచక్రము, నవాంశమని, చతుర్థాంశమని, ఈ 16 లగ్న కుండలు అంటే D7 చార్ట్ దగ్గర నుంచి D9 చార్ట్స్ అన్నీ కూడా చూస్తారు. D చార్ట్స్ చూస్తారు, చూసి అనాలిసిస్ చేస్తారు. కానీ కేవలం మాకు శని ఉన్నాడు, శని బాగలేదు, ప్రాబ్లమ్స్ వస్తేనే అనుకోకల్లా. కేవలం గోచారం అనేది 20-30% మాత్రమే గుడ్ ఆర్ బ్యాడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే మనం ఏదైతే స్థితిగతులను ప్రధానంగా చూసామో, ఎక్కడ తప్పు అయితే ఉంటుందో దాన్ని సవరణ చేసుకొని ముందుకు వెళితే జీవితం అనేది మనం ధన్యజీవులు అయ్యే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అసలు బయాలజికల్ ప్రాసెస్లో చూడమంటాడు, వెతికి చూడండి మీ తప్పేంది అంటే, శ్రేయ లోపం మెరుగుట పెద్ద విద్య, లోపం మెరిగిన వాడే పూర్ణుడవుతాట నరుడు. అంటే మనం ఎంత స్థితప్రజ్ఞుడుగా కావాలి అని అంటే, మన లోపాన్ని మనం సవరణ చేసుకుంటే 100% ఆ లోపం అనేది ఫుల్ఫిల్ అయినట్టు. అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని ఉంటుంది చూసారా, అలా మన లోపాన్ని మనం సవరణ చేసుకొని ముందుకెళ్తే జీవితం అనేది 100% బాగున్నట్టే. అది అసలు యాక్చువల్గా బయాలజికల్ ప్రాసెస్. ఈ బయాలజికల్ ప్రాసెస్లో జ్యోతిష్య శాస్త్రరీత్యా ఈ గ్రహం బాగలేదు, ఈ ప్లానెట్ బాగలేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటే ఒక సూచన. ఆ సూచనని మనం సవరణ చేసుకున్నాం అనుకోండి, అతను సూపర్ స్టార్ అయినట్టే. ఆ విషయాలనేవి కూడా చాలా జాగ్రత్తగా మనం ప్రతిదీ కూడా ఒక క్లారిటీగా, ప్రధానంగా మన యొక్క జీవితం ఏంటి, స్థితిగతులు ఏంటి అని ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రత్యేకంగా వీళ్ళ యొక్క పరిహారాలు ఏంటంటే, వీళ్ళు ఆరోగ్యపరంగా త్రయంబక మజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం, ఓం నమః శివాయ పంచార్చ చేసుకోవటం, అలానే అమ్మవారి యొక్క ఆరాధన చేయటం, గణపతిని గకార అష్టోత్తరంతో ప్రార్థన చేయటం వల్ల మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా వాళ్ళు వీలైతే సూర్య నమస్కారాలు చేయటం, గోధుమలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. నమస్కారం అండి.